హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ వచ్చేసేసి మన ఇండియాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ రివర్స్. ఓకే, రివర్స్ అనగానే మనకు చాలా మట్టుకు గుర్తొచ్చేది ఏంటంటే రివర్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ మన సివిలైజేషన్ అనేది ఎక్కువగా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూసినాం, లేదా చైనాలో యాంగ్జీ సివిలైజేషన్, దాంతోపాటు మనకి వేదిక్ కల్చర్ గంగా నది ఒడ్డున, అలానే రివర్ నైల్ దగ్గర కానీ, అండ్ మెసపటోమియా సివిలైజేషన్ టైగ్రిస్ యూప్రటిస్ దగ్గర, ఇలా మనకి నదుల దగ్గర సివిలైజేషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో మరి ఈ కాంటెక్స్లో మన ఇండియాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ రివర్స్ ఏంటి అనేది క్విక్ రివిజన్ చేద్దాము. ఫస్ట్ మనం ఇండస్ వాటర్ సిస్టమ్తో స్టార్ట్ చేసి ఫైనల్గా మనకి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని ఇంపార్టెంట్ రివర్స్తోని కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియోలో రివర్ స్టార్ట్ అయ్యేటటువంటి ప్లేస్, దాంతోపాటు దాని యొక్క ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్, అలానే ఆ రివర్కి సంబంధించినటువంటి ఇంకేమైనా ముఖ్యమైన అంశాలు ఉంటే ఆ ముఖ్యమైన అంశాలని కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ వాటర్. ఓకే, ఫస్ట్ వన్ ఇండస్ రివర్. ఇండస్ రివర్ అనేది మనకి చాలా ముఖ్యమైనటువంటి రివర్. అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఇండస్ వాటర్కి అక్రాస్ ఇండస్ వ్యాలీ అంటే ఇండస్ రివర్ గుండా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉండే. ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అయిన తర్వాత ఇండస్ రివర్ని రెండు దేశాలు పంచుకోవడం జరిగింది ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా. ఇండస్ వాటర్ ట్రీటీకి మధ్యవర్తిత్వం వహించింది వరల్డ్ బ్యాంక్ వాళ్ళు. మీకు ఐడియా ఉంటే చెప్పండి, ఇండస్ వాటర్ ట్రీటీ అనేది మనం ఏ సంవత్సరంలో చేసుకున్నామని చెప్పేసి. ఈ యొక్క ఇండస్ రివర్ అనేది టిబెట్లో స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ టిబెట్ ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉండేది, తర్వాత కొన్ని సంవత్సరాలు ఆటోనమస్గా ఉంది, తర్వాత ఇప్పుడు చైనా కంట్రోల్లోకి వెళ్ళింది. టిబెట్ చైనా కంట్రోల్లోకి వెళ్ళేటప్పటికీ ఈ యొక్క దలైలామా గారు ఆ పరిస్థితుల్లోనే మన ఇండియాలో అసైలం తీసుకోవడం జరిగింది. ఓకే, సరే, ఈ యొక్క ఇండస్ రివర్ అనేది స్టార్ట్ అయ్యేది మనకి లేక్ మానస్ సరోవర్ టిబెట్లో. అండ్ ఇది ఇండియాలో దెంచుక్ లడాక్ దగ్గర ఎంటర్ అవుతుంది. లడాక్ అనేది ఒక యూటీ, మీకు ఐడియా ఉంది. సో దాని తర్వాత ట్రాన్స్ హిమాలయాల ద్వారా వచ్చి ఇండియా పాకిస్తాన్ ద్వారా ప్రవహించి ఫైనల్గా అరేబియన్ సముద్రంలో ఇది మర్జ్ అవుతుంది. ఈ యొక్క ఇండస్ రివర్కి సంబంధించినటువంటి ట్రిబ్యూటరీస్ జన్స్కర్ రివర్ లెఫ్ట్ బ్యాంక్, రైట్ బ్యాంక్ వచ్చేసేసి జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. అఫ్కోర్స్ ఈ రివర్లలో మనకి జీలం, చీనాబ్, ఇండస్ అనేది పాకిస్తాన్కి, రావి, బియాస్, సట్లెజ్ అనేది ఇండియాకి రావడం జరిగింది. దీని యొక్క ఫిజికల్ ఫీచర్స్ చూస్తే కనుక ఇది ఓల్డర్ దెన్ హిమాలయాస్, అందువల్ల దీన్ని యాంటీసిడెంట్ రివర్ అంటారు అనమాట. అంటే హిమాలయాలు ఏర్పడక పూర్వం ఏర్పడినటువంటి రివర్. అండ్ దాంతోపాటు ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఎక్కువగా ఫ్లోరిష్ అయినటువంటి విషయం మనకు తెలిసిందే. ఇక్కడ పాపులేషన్ డెన్సిటీ చాలా తక్కువ, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్ వల్ల, ఎస్పెషల్లీ కోల్డ్ కండిషన్ వల్ల. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి గ్యాంగస్ రివర్, గంగా నది. మన ఇండియాలో మెజారిటీ పార్ట్ ఆఫ్ ద నార్త్ ఇండియా అనేది రివర్ గ్యాంగస్ ఆక్యుపై చేస్తుంది. అండ్ గంగాస్ ఫ్లడ్ ప్లెయిన్స్ ఏవైతే ఉన్నాయో నార్దర్న్ ప్లెయిన్స్ అంటాం, ఇవి అలీవియల్ సాయిల్స్ వల్ల చాలా ఫెర్టైల్ ఏరియాస్, ఇక్కడ అగ్రికల్చర్ అవుట్పుట్ కూడా ఎక్కువ ఉంటుంది రివర్ గ్యాంగస్ ప్రవహించేటటువంటి ప్రాంతాలలో, ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో. ఈ రివర్ గ్యాంగస్ అనేది మనకి గంగా నది అనేది పెరీనియల్ రివర్, ఒక జీవనది అనమాట. ఓకే, ఒక గంగా నది ఈ గంగోత్రి గ్లేషియర్స్ నుంచి, గంగోత్రి హిమాని నదం నుంచి గంగోత్రి అనే ప్లేస్లో భాగీరథి రివర్గా స్టార్ట్ అవుతుంది. ఈ భాగీరథి రివర్ తర్వాత అలకానంద రివర్ ఎక్కడ దేవప్రియ దగ్గర కలిసిన తర్వాత అది గంగా నదిగా ఎవాల్వ్ అవుతుంది అనమాట. ఈ గంగా నదికి ఎక్కడైతే కనుక ప్లేన్ ఏరియాస్ మైదాన ప్రాంతాల్లోకి అంటే స్టార్ట్ అవుతుందో గంగా నది, పర్వత ప్రాంతం నుంచి మైదాన ప్రాంతాల్లోకి ఎంటర్ అవుతుందో, అంటే ఈ యొక్క మౌంటైన్ ఏరియా నుంచి ప్లేన్ ఏరియాస్కి ఎక్కడైతే ఎంటర్ అవుతుందో అది ఆ ప్లేస్ని మనం హరిద్వార్ అంటారు అనమాట. హరిద్వార్ దగ్గర మనం కుంభమేళా కూడా జరుపుకుంటుంటాం. అండ్ గంగా నది లార్జెస్ట్ బేసిన్ ఇండియాలో. ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ ల్యాండ్ ఏరియాలో 26% ఆఫ్ ద ఏరియా ఈస్ కవరింగ్ బై రివర్ గ్యాంగస్. గంగా నదిలో ప్రవహించేటటువంటి గ్యాంగ్టిక్ డాల్ఫిన్ ఏదైతే ఉందో అది మన భారతదేశం యొక్క ఆక్వాటిక్ యానిమల్. ఒకవేళ గంగా నదిలో గ్యాంగ్టిక్ డాల్ఫిన్ సంఖ్య ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు రివర్ పొల్యూషన్ తక్కువ ఉన్నట్టు, వైస్ వర్స. ఓకే, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఇవి హిమాలయన్, రామ్గంగా, గాగ్రా, గండక్, కోసి. అలానే రైట్ బ్యాంక్ ఇవి పెనిన్సులార్, అంటే మనకి మధ్యప్రదేశ్ ఈ స్టేట్స్లో స్టార్ట్ అయ్యేటివి, యమునా అండ్ సోన్. అండ్ సిటీస్, ఇంపార్టెంట్ సిటీస్ హరిద్వార్, ప్రయాగ్రాజ్, వారణాసి, పాట్నా, కల్కట్టా. అండ్ మనకి ఇక్కడ గంగానది పరివాహక ప్రాంతం చుట్టూ గంగానది ఏర్పరిచినటువంటి టైంని బట్టి మనకు ఉండేటటువంటి స్టోన్స్ని మనము ఆ నేలల్ని, ఓకే, సాయిల్ టైప్ని యొక్క బాబర్, తెరాయ్, బంగర్, ఖాదర్ జోన్స్గా మనం డివైడ్ చేయొచ్చు. మోర్ ఫెర్టైల్ ల్యాండ్ మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఇండియన్ వాటర్ వే నావిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ యమునా రివర్. యమునా రివర్ అనేది మనకి యమునోత్రి గ్లాషియర్ ఉత్తరాఖండ్లో స్టార్ట్ అవుతుంది. ఇది రివర్ గంగా నదికి
యొక్క ప్రయాగరాజ్ దగ్గర కలుస్తుంది. దీన్ని మనం త్రివేణి సంగమం అని కూడా అంటుంటాం. ఓకే, సో ఇక్కడ మనకి ప్రయాగరాజ్ దగ్గర త్రివేణి సంగమం దగ్గర గంగా నది కలవడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ చంబల్. యాక్చువల్ చంబల్ రివర్ దగ్గర మనకి గ్యారియల్స్ అంటే క్రొకడైల్స్ ఉంటాయి చూసారా, టైప్ ఆఫ్ క్రొకడైల్స్, వాటికి చంబల్ నది అనేది చాలా ఫేమస్. ఓకే, అండ్ బెట్వాకిన్ ఇవి బుందేల్ఖండ్లో ఏర్పడేటటువంటి ఉపనదులు అనమాట. అండ్ బ్రహ్మపుత్ర రివర్ ఇది 4వది. బ్రహ్మపుత్ర రివర్ ఎస్పెషల్లీ మనకి ఈ నార్త్ ఈస్ట్ ప్రాంతాలలో ఎక్కువగా ప్రవహిస్తుంది. అస్సాంలో, మన ఇండియాలో ఇది అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఎంటర్ అయ్యి అస్సాం వరకు ప్రవహించి తర్వాత బంగ్లాదేశ్లో కలుస్తుంది. బంగ్లాదేశ్లో ఈ రివర్ని మనకి జమునా అని, అండ్ ఇండియాకి ఎంటర్ అయిన తర్వాత ఈ అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో దీన్ని సియాంగ్, దిహాంగ్ అని అంటాం. ఇది స్టార్ట్ అయ్యేది మనకి ఆంగ్సీ గ్లేషియర్ టిబేట్లో స్టార్ట్ అవుతుంది. అక్కడ దీన్ని మనం శాంగ్పో రివర్ అంటాం. యాక్చువల్లీ బ్రహ్మపుత్ర నది అనేది చైనా నుంచి ఇండియాలోకి వస్తుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో చైనా నుంచి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాం మనం బ్రహ్మపుత్ర విషయంలో. ఎస్పెషల్లీ చైనా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ని ప్లాన్ చేస్తుంది గంగాపుత్ర నది పైన. దానివల్ల ఎంత వాటర్ డైవర్ట్ చేస్తారు అన్న ఐడియా అనేది, అన్న హైడ్రాలజికల్ డేటా అనేది మన ఇండియాకి ఇవ్వట్లేదు. అట్ ద సేమ్ టైం ఈ యొక్క విపరీతమైనటువంటి వర్షాల వల్ల ఈ బ్రహ్మపుత్ర అనేది ఎక్కువగా ఫ్లడ్స్ని క్రియేట్ చేస్తుంటుంది. ఈవెన్ మనకు తెలుసు కజిరంగా నేషనల్ పార్క్ లాంటిది కూడా చాలా సందర్భాలలో ఫ్లడ్స్లో ఉంటుంది. ఆ ఫ్లడ్స్ ఏంటంటే బ్రహ్మపుత్ర నది ఫ్లడ్స్ వల్ల. ఈ రిపీటెడ్గా ఫ్లడ్స్ రావడం వల్ల బ్రహ్మపుత్ర నది యొక్క ఈ మార్గం కూడా అంటే రివర్ డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంటుంది. అందువల్ల చాలా రివర్ ఐలాండ్స్ని కూడా ఏర్పరుస్తుంటుంది బ్రహ్మపుత్ర రివర్ అనేది. ఎక్స్ట్రీమ్లీ హైలీ సెడిమెంట్స్ అండ్ ఎరోజన్ ఎక్కువ ఉండడం వల్ల డైరెక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. మీకు మజూలి అన్నటువంటి రివర్ ఐలాండ్ వరల్డ్లోనే అత్యంత పెద్దది, అది బ్రహ్మపుత్ర నది ఏర్పరిచింది అనమాట. దీనికి ట్రిబ్యూటరీస్ దిబాంగ్, లోహిత్, సుబాన్సిరి అండ్ మనస్. అండ్ ఇక్కడ యాన్యువల్ ఫ్లడ్స్ అండ్ అస్సాం, ఇది ఎక్కువగా పాపులేషన్ డిస్ప్లేస్మెంట్ అనేది ఎక్కువగా జరుగుతుంటుంది దీని యొక్క ఫ్లడ్స్ వల్ల. చైనా అప్స్ట్రీమ్ డ్యామ్స్ వల్ల ఇది ఎక్కువగా స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఇండియాకి చైనాకి మధ్యలో మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ రివర్ గోదావరి. సో గోదావరి రివర్ మనకి సౌత్ ఇండియన్ నైల్ అని కూడా అంటుంటారు, లేదా సౌత్ ఇండియన్ గ్యాంగస్ అని కూడా అంటుంటారు. మనకి సౌత్లో గోదావరి రివర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటుంది. ఓకే, ఎస్పెషల్లీ తెలంగాణలో కూడా మనకు తెలుసు కదా, గోదావరి నది నుంచి ఎక్కువగా మనం వాటర్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే మనం కాళేశ్వరం నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వాటర్ తీసుకోవడం కానీ, ఈవెన్ ఆ కాళేశ్వరం వాటర్ ద్వారా మల్లన్న సాగర్ నుంచి ఫ్యూచర్లో గవర్నమెంట్ మూసీ శుద్ధి రెజ్యువనేషన్లో భాగంగా మూసీ రివర్లో కూడా రివర్ గోదావరి వాటర్ని వాళ్ళు ఫ్లో చేసే ఆలోచనలో ఉన్నారు. ఈవెన్ హైదరాబాద్ సిటీకి కూడా ఫ్యూచర్లో గోదావరి వాటర్ని ఇచ్చేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఓకే, ఎందుకంటే కృష్ణా రివర్ వాటర్ అనేది వాటర్ అవైలబిలిటీ అనేది చాలా తగ్గుతూ వస్తుంది కాబట్టి. సరే, ఈ త్రియంబకేశ్వర్ వెస్టర్న్ ఘాట్స్లో స్టార్ట్ అవుతుంది. ఇది మనకి పెనిన్సులార్ ఇండియాలో అంటే మన ద్వీపకల్పం సౌత్ ఇండియాలో ఇది లార్జెస్ట్ రివర్ అని మనం చెప్పొచ్చు. దక్కన్ ప్లాట్యూలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల గుండా ఈ యొక్క గోదావరి నది అనేది ప్రవహిస్తూ ఉంది. లార్జెస్ట్ ఫర్టైల్ ఆ డెల్టా ఆంధ్రప్రదేశ్లో ఫామ్ చేసింది. యాక్చువల్లీ ఈ గోదావరి కానీ కృష్ణా కానీ ఇవి మనకి ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ కాబట్టి ఈస్టర్న్ ఘాట్స్కి దాంతోపాటు ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్కి మధ్యలో చాలా వైడ్ గ్యాప్ ఉంటుంది కాబట్టి అక్కడ ఈ డెల్టాస్ ఫామ్ చేసినాయి అన్నమాట. కల్చరల్ సిగ్నిఫికెన్స్ దీన్ని దక్షిణ గంగా అంటారు. అండ్ పుష్కరాలు కూడా రెగ్యులర్గా అంటే రెగ్యులర్ టైం ఇంటర్వెల్స్లో జరుగుతుంటాయి ఈ యొక్క గోదావరి నది పరివాహక ప్రాంతంలో. ఇంపార్టెంట్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ప్రాణహిత, ఇది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ, ఇది వార్దా, దాంతోపాటు వేన్గంగా ఏర్పడడం ద్వారా ఏర్పడినటువంటి ఉపనది. అలానే ఇంద్రావతి, దీన్ని ప్రాణహిత ఆఫ్ ఒడిశా అంటుంటారు. శబరి, ఇది ఏపీకి ఒడిశాకు మధ్యలో న్యాచురల్గా ఏర్పడినటువంటి రివర్. అలానే సీలేరు, మీ తెలుసు ఏపీ అండ్ తెలంగాణ డివిజన్ అప్పుడు ఇక 7 మండలాలు ఏపీకి వెళ్ళడం ద్వారా సీలేరు నది కూడా యొక్క ఏపీకి సీలేరుకి సంబంధించినటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కూడా ఏపీకి వెళ్ళడం జరిగింది. రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ప్రవర, ధర్నా అండ్ పెన్గంగా, ఇవి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. నెక్స్ట్ కృష్ణా రివర్. యాక్చువల్ రివర్ కృష్ణా అనేది ఇది మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇంపార్టెంట్ రివర్. కాకపోతే కర్ణాటక వాళ్ళు ఆల్మట్టి డ్యామ్ కట్టిన తర్వాత కృష్ణా రివర్లో వాటర్ అవైలబిలిటీ అనేది తగ్గిపోయింది. అందుకోసం ఇప్పటికి మీరు చూసినట్టయితే కనుక కృష్ణా రివర్ రివర్ బేసిన్లో ప్రాజెక్ట్ కట్టడం కూడా దానికి సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ రావడం కూడా చాలా కష్టం ఉంటుంది, ఎందుకంటే వాటర్ అవైలబిలిటీ దృష్ట్యా. ఇది మహాబలేశ్వర్ వెస్టర్న్ ఘాట్స్లో స్టార్ట్ అవుతుంది. ఇది లిమిటెడ్ గ్రౌండ్ వాటర్, ఎక్కువగా సీజనల్ ఫ్లో పైన డిపెండ్ అయ్యేటువంటి రివర్. ఇంపార్టెంట్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ భీమా లార్జెస్ట్ ట్రిబ్యూటరీ, తుంగభద్ర, తుంగ ప్లస్ భద్ర 2 నదుల వల్ల ఫామ్ అయింది. ఘటప్రభ అండ్ మలప్రభ. రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కోయినా, మూసీ అండ్ పంచగంగా. ఓకే,
నెక్స్ట్ కావేరీ రివర్. మనకు తెలుసు కావేరీ రివర్ అనేది మనకి కర్ణాటక, తమిళనాడు 2 స్టేట్స్ని కవర్ చేస్తుంది, పుదుచ్చేరితో పాటు కొన్ని పార్ట్స్ ఆఫ్ కేరళ కూడా. ఇది మనకి ఇంటర్ స్టేట్ రివర్ డిస్ప్యూట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ కర్ణాటకకి తమిళనాడుకి మధ్యలో ఇంటర్ స్టేట్ రివర్ డిస్ప్యూట్లో కావేరీ రివర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇది తలా కావేరీ బ్రహ్మగిరి హిల్స్లో స్టార్ట్ అవుతుంది. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ బే ఆఫ్ బెంగాల్లోకి ఎంప్టీ అవుతుంది. ఇది లైఫ్ లైన్ ఆఫ్ సదర్న్ కర్ణాటక అండ్ తమిళనాడు. అందువల్లనే 2 రాష్ట్రాల మధ్యలో ఫ్రీక్వెంట్గా డిస్ప్యూట్స్ వస్తుంటాయి ఈ రివర్ గురించి. ఈ రివర్కి సంబంధించినటువంటి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కబీని ఓల్డెస్ట్ వన్, హేమావతి అండ్ షింసా. ఈ రివర్కి సంబంధించినటువంటి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ భవానీ లార్జెస్ట్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ, అమరావతి, అర్కావతి అండ్ నొయ్యల్ ఇవి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. నెక్స్ట్ మహానది రివర్. ఇది ఛత్తీస్గఢ్, ఒడిషా ఈ 2 రాష్ట్రాల్లో చాలా కీలకంగా ఉండేటటువంటి రివర్ మహానది రివర్. అండ్ ఆఫ్ కోర్స్ ఇండియాలోనే లార్జెస్ట్ ఎర్దన్ డ్యామ్ ఏదైతే లాంగెస్ట్ ఎర్దన్ డ్యామ్ ఏదైతే ఉందో హిరాకుడ్ డ్యామ్ ఈ మహానది పన్నే కట్టడం జరిగింది. ఇది మనకి సిహావా రేంజ్ ఛత్తీస్గఢ్లో స్టార్ట్ అవుతుంది. ఇది షార్టెస్ట్, అంటే దీని యొక్క లెంత్ షార్టెస్ట్ అయినప్పటికీ కూడా ఈ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ లాగానే మిగతా వాటిలాగానే ఇది లార్జెస్ట్ వైడెస్ట్ డెల్టాని ఫామ్ చేస్తుంది. ఇది హై ఫ్లడ్ పొటెన్షియల్. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ మండ్, ఇద్, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ సియోనాథ్ లాంగెస్ట్ ట్రిబ్యూటరీ, హ్యాస్డియో, జోంక్ అండ్ ఓంగ్. యాక్చువల్లీ మహానది పరివాహక ప్రాంతంలో ఇప్పటికి కూడా మనకి ఈ యొక్క రెడ్ కారిడార్ అంటాం, అంటే ఈ నక్సలిజం యాక్టివిటీ అనేది ఎక్కువగా ఈ యొక్క మహానది పరివాహక ప్రాంతంలో ఉంది అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ నర్మదా రివర్. యాక్చువల్ నర్మదా రివర్, తప్తి రివర్ ఇవి 2 కూడా మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. మిగతావి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అయితే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. అలానే ఇది రిఫ్ట్ వ్యాలీ ఫామ్ చేస్తుంటాయి, ఓకే, లోయల్ని ఫామ్ చేస్తుంటాయి. అమర్కంటక్ ప్లాట్యూలో స్టార్ట్ అవుతుంది. ఇది రిఫ్ట్ వ్యాలీ ఫ్లో ఉంటుంది. అండ్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అరేబియన్ సీలోకి పెద్దగా డెల్టాస్ ఏమి ఉండవు, ఎందుకంటే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్కి వాటికి వెస్టర్న్ ఘాట్స్ తర్వాత నుంచి అరేబియన్ సీకి మధ్యలో వాటి యొక్క ట్రావెల్ టైం తక్కువ, స్పీడ్ ఎక్కువ ఉండడం వల్ల వీటికి డెల్టా ఫార్మేషన్ అనేది తక్కువగా ఉంటుంది. సదర్ సరోవర్ ప్రాజెక్ట్ అనేది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఈ రివర్కి సంబంధించి. మేజర్ ట్రిబ్యూటరీస్ తవా, హిరాన్, ఒర్సాంగ్ అండ్ షేర్ ఇవి మేజర్ రివర్ ప్రాజెక్ట్స్ తప్తికి సంబంధించి, నర్మదాకి సంబంధించి. నెక్స్ట్ తాపీ రివర్. మనకి సోర్స్ వచ్చేసి మనకి సాత్పురా రేంజ్ పర్వతాలు, నర్మదా నదితో పాటు ప్యారలల్గా ఈ యొక్క తాపీ రివర్ అనేది ఫ్లో ఉంటుంది. ఇది కూడా మనకి రిఫ్ట్ వ్యాలీని ఫామ్ చేస్తుంది. ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ పూర్ణ లార్జెస్ట్ వన్, గిర్నా, పంజరా అండ్ బోరి. నెక్స్ట్ పెన్నా రివర్. యాక్చువల్లీ పెన్నా రివర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది రాయలసీమకి వాటర్ అందించేటటువంటి అతి కొద్ది నదులలో పెన్నా రివర్ అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఓకే, సో మనకి నంది హిల్స్ కర్ణాటకలో స్టార్ట్ అవుతుంది. ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ జయమంగలి, చిత్రావతి, పాపాగ్ని అండ్ చెయ్యేరు. ఇది సీజనల్ రివర్. ఇది మనకి రాయలసీమ డ్రాట్ ప్రోన్ ఏరియాకి ఈ రివర్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ పెరియార్ రివర్. పెరియార్ రివర్ అనేది మనకి కేరళలో ఇంపార్టెంట్ రివర్. అండ్ పెరియార్ టైగర్ రిజర్వ్, పెరియార్ నేషనల్ పార్క్ అనేది ఈ రివర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్. ట్రిబ్యూటరీస్ ముతిరాపుజ, ముల్లయార్ అండ్ చెరుతూని ఇవి మనకి వెస్టర్న్ ఘాట్లో పెరియార్ అనేది మనకి శివర్గిరి హిల్స్లో స్టార్ట్ అవుతుంది పెరియార్ రివర్. నెక్స్ట్ శరావతి రివర్. ఇది కూడా మనకి కర్ణాటకలో స్టార్ట్ అవుతుంది. ఎక్కడ అంబుతీర్థాలో స్టార్ట్ అవుతుంది. ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ వచ్చేసి హరిద్రావతి అండ్ ఎన్ఏహోల్. ఇది మనకి ఇంట్రెస్టింగ్గా మనకి ఇండియాలోనే లెందియెస్ట్ వాటర్ ఫాల్స్ అంటాం కదా, జోగ్ ఫాల్స్. జోగ్ ఫాల్స్ని ఫామ్ చేసేటువంటి రివర్ ఇది. ఎప్పుడైనా సరే రివర్ అనేది ఒక హార్డ్ రాక్ పైనుంచి వెళ్ళినప్పుడు ఒక లిమిటెడ్ అమౌంట్ వరకు కట్ చేస్తుంది రివర్. దాని తర్వాత ఆ హార్డ్ రాక్ పైనుంచి రివర్ కిందికి పడడం స్టార్ట్ అవుతుంది. అలా మనకి వాటర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మరి వరల్డ్లో లాంగెస్ట్ వాటర్ ఫాల్ ఏది? కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. అలానే లూని రివర్. ఇది అరావలి రేంజ్లో స్టార్ట్ అవుతుంది. దీని ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ సూక్రీ, జావాయ్ అండ్ బండి. యాక్చువల్లీ ఇది యొక్క రన్ ఆఫ్ కచ్ వైపుగా ప్రవహిస్తుంటుంది. ఇందులో వాటర్ అవైలబిలిటీ తక్కువ ఉండడం వల్ల ఇది రన్ ఆఫ్ కచ్ దగ్గరికి వెళ్ళే కన్నా ముందే ఇది జనరల్గా డ్రై అవుతుంటుంది సీజన్ని బట్టి. సో ఇవి మనకి క్విక్ రివిజన్ ఇండియాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ రివర్స్. ఒకసారి వీడియో పాజ్ చేసి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. విత్ రిఫరెన్స్ టు ద గోదావరి రివర్ సిస్టమ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ప్రణాహిత ఇస్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి బై డిశ్చార్జ్, వాటర్ అవైలబిలిటీలు అంటున్నారు. ఇంద్రావతి జాయిన్స్ ద గోదావరి ఫ్రమ్ ఇట్స్ రైట్ బ్యాంక్ అంటున్నారు. మంజీరా ఫ్లోస్ త్రూ తెలంగాణ బిఫోర్ జాయినింగ్ ద గోదావరి అంటున్నారు. ఓకే, కరెక్ట్ స్టేట్మెంట్ పిక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు కృష్ణా రివర్ సిస్టమ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. కృష్ణా రివర్కి సంబంధించి
భీమా అనేది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణ అంటున్నారు. తుంగభద్ర ఈజ్ ఫార్మ్డ్ బై ద మర్జింగ్ ఆఫ్ తుంగా అండ్ భద్రా రివర్ అంటున్నారు. మూసీ రివర్ ఈజ్ ఎ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణ అంటున్నారు. ఓకే, అలానే ఈ పేర్స్లో ఇన్కరెక్ట్గా మ్యాచ్ అయినటువంటి పేరు ఏది అని అడుగుతున్నారు. ఇన్కరెక్ట్ భీమా కృష్ణానా, కబీని కావేరియా, సియోనాథ్ సోనా, ఇంద్రావతి గోదావరియా. ఇలా ఇన్కరెక్ట్గా మ్యాచ్ అయినటువంటి పేరేదో ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. ఓకే, సరే మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మనం ఇండియాకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ రివర్స్ అంటే ఇండస్ వాటర్ దగ్గర నుంచి మనకి సౌత్లో పెరియార్ రివర్ వరకు కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఐ హోప్ ఈ పర్టికులర్ వీడియో మీ ప్రిపరేషన్కి వాల్యుయేషన్గా ఉందనుకుంటున్నాను. ఇట్లాంటి స్టాటిక్ కాన్సెప్ట్స్ ఏమైనా సజెస్ట్ చేయాలన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి. డెఫినెట్లీ మీ సజెషన్స్ని నేను కన్సిడర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.